ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव उमेश्वर गुरु साक्षात्कार परब्रह्म तस्मै श्री गुरुवे नमः वीरभद्रभद्रकाय नमो नमः। जय सीताराम जय భరత్ మాత చెప్పారు ఏమన్నా గుళ్ళో చూడనన్నా మీరు జాగ్రత్తగా నోరు జారద్దండి దయచేసి. నేను చెప్పే ప్రతి ఒక్క మాట మా నాయన వీరభద్రుంది. నేను ఎంత సంఘర్షణతో ఈ మాటలు చెప్తానో ఆ స్వామి ఎట్లా పలికిస్తాడో ఆయన చెప్తుంటాడో నేను వాక్యాలు ఇస్తుంటాను. జరిగేది జరగబోయేది వర్తమానం కోసమే ఈరోజు శ్రీ వీరభద్ర ఉరుకుందిరైన స్వామి ఛానల్ ద్వారా ఈరోజు భవిష్యత్తు గురించి వీరభద్ర స్వామి హెచ్చరిక అని ఒక సీరియల్ ప్రకారం రాసుకుంటూ పోతున్నాం. అవన్నీ మీకు జరిగిపోయిందన్న. ఇప్పుడు రాజకీయం ఎందుకు మాట్లాడుతున్నామంటే రాజకీయమే మనకు అవసరం. ఇప్పుడు రాజకీయం నుంచే జీవితాలు ఆధారపడి ఉంటాయి, రాజకీయం నుంచే భవిష్యత్తు ఉంటుంది. యువకులు మొత్తం మన వ్యవస్థలన్నీ రాజకీయాల మీద ఆధారపడినాయి. ఒక న్యాయ వ్యవస్థ కానీ, రెవెన్యూ శాఖ కానీ, ఒక ఆరోగ్య శాఖ కానీ, రకరకాల శాఖలన్నీ ఈ గవర్నమెంట్ ఫస్ట్ పాలించే నాయకుడు ఒక ముఖ్యమంత్రి మంచి విఘ్నుడు, చైతన్యవంతం చేసే ఆయన, ఒక సేవ చేసే ఆయన నిజాయితీ ఉంటే మొత్తం రాష్ట్రం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ వ్యవస్థ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ పాలనా వ్యవస్థ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకోసమే మన ఆయన ఈరోజు ఈ రాజకీయాల గురించి స్పష్టంగా జనాలకు చెప్తుంటాడు. మనలో ఎంత చైతన్యం వస్తుందో ఆయనకు తెలుసు, కానీ జరిగిపోయేది వర్తమానం ఆయనకు తెలుసు. కానీ మనలో ఎంత విప్లవం వస్తుందో, ఎంత మార్పు వస్తుందో చూడడానికి మన పరీక్షకి ఇవన్నీ వాక్యాలు ఇస్తుంటాడు. ఆయనకు తెలుసు మీరు ఓటేస్తే గెలిపిస్తారనేది ఒక మాయ. శివుడాజ్ఞ లేనిదే చీమైనా గుర్తుదు ఏమన్నా. మీరు ఓటేసి వచ్చి ఈయన గెలిపించుకునేది ఒక మాయ. జగన్ గెలవాలన్నా మా నాన్న వీరభద్రుని ఆజ్ఞ ఉంది, ఇప్పుడు ఓడిపోవాలన్నా వీరభద్రుని ఆజ్ఞ ఉంది. ఎందుకంటే అవకాశాలు ప్రతి ఒక్కరికి ఇస్తుంటాడు. ఇప్పుడు ఒక ఓనర్ ఉంటాడు, ఇద్దరు పని చేస్తుంటారు, లేబర్, ఇద్దరికి 500 ఇస్తుంటాడు రోజు కూలి. ఒక అబ్బాయి వచ్చి గోపాల్ అనుకోండి, ఆ గోపాల్ వచ్చి ఒక 500 జాగ్రత్తగా ఒక 100 రూపాయలు ఖర్చు చేసినా ఒక 400 ఇంట్లో తీసుకుపోయి దాన్ని జాగ్రత్తగా పొదుపుగా ముందుకు భవిష్యత్తు కోసము ఇంటికి ఖర్చు చేసి మిగతాది సేవింగ్ చేస్తుంటాడు. ఇంకొక అబ్బాయి ఆ చిన్న వచ్చి ఏం చేస్తుంటాడు, ఆయనకు అలవాట్లు ఎక్కువ. ఈ 500 వస్తే 500కి ఇంకా ఏదో మంచినీళ్ళ ఖర్చు పెడుతుంటాడు. ఒక తాగుడికి కానీ, ఒక మటకా కానీ, ఏదైనా ఒకటి బ్యాడ్ హ్యాబిట్స్. డబ్బు ఇంట్లో ఏదైనా కానీ రకరకాలు తీసుకోపోవడం. ఇంట్లో వాళ్ళ ఇంటి వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బాయి ఏమి తెచ్చి పెడుతున్నారు అంటే అట్లా. అప్పుడు కొట్టే తాత్కాలికంగా, కానీ ముందు చూపు లేదు, ఆలోచన లేదు ఆయనకి. భవిష్యత్తులో ఇప్పుడు ఇటు 500 వస్తుంది, 500 ఖర్చు పెడుతున్నాడు. ఇంకెప్పుడైనా తక్కువ వస్తే అప్పు చేసి మళ్ళీ ఫైనాన్స్ పరంగా ఏదైనా వడ్డీలు తీసుకొని చేస్తుంటాడు. ఇది జరుగుతుండేది చిన్న విషయంలో. కానీ ఫస్ట్ అబ్బాయి మాత్రము బాగా జాగ్రత్తగా ఆదా చేసుకుని భవిష్యత్తు గురించి ఆలోచిస్తే అది విజన్ అంటారు. ఏదో 500 బలం ఉంది, కండ ఉందని ఇప్పుడు మనం తీసుకుంటే భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగపడాలో మనకు తెలియదు. కానీ ఈ అబ్బాయి ఉండిందంతా ఇట్లా కట్ చేసుకుంటే, అవసరాలకు అప్పులు చేసుకుంటే, ఇదే రాబో రోజుల్లో ఇంకా ముందుకు ఎట్లుంటుందో ఇదే మనకి ఎగ్జాంపుల్. అట్లా మనకు పాలించే నాయకుడు ముందు చూపుతో భవిష్యత్తుతో భావితరాలకి ఏ విధంగా డెవలప్ చేయాలా, ఉండిన వనరులు కాపాడుతూ భూమిని ముందు భావితరాలకు ఇవ్వాలనుకుంటే ఇట్లా విడిగా అప్పులు చేసుకుంటా, ప్రభుత్వ భూములంతా అమ్మేసుకుంటా, ప్రైవేటు పరం చేస్తూ అప్పులు తెచ్చి ప్రజల పైన గుదిబండలు చేస్తున్నారు. ఈరోజు బ్యాంకులకి ఒత్తి పెడుతుంటే లాస్ట్కి వాళ్ళు చెప్పినట్టు మనం ప్రవర్తించాల్సి వస్తుంది. ఇంకా ఇదే ప్రపంచ బ్యాంకు అనేది చెప్తుంటారు చూడు ఒకప్పుడు, ఇదే పరిస్థితి వస్తుంది మనకి. వాళ్ళ సంస్కరణలకు మనము ఇంకా లోబడాల్సి వస్తుంది వాళ్ళు చేసేవన్నీ. ఇప్పుడు ఇక్కడ అంతా తక్కువ వచ్చింది అనుకో, మన ప్రపంచ బ్యాంకుల దగ్గర పోతారు. తక్కువ లేరు, అప్పులు చేసే దాంట్లో మేధావులు ఉన్నారు. అసలు మన రాజ్యాంగము ఒక ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ఉండే ఆయనకి ఇన్ని హక్కులు ఎట్లిస్తారు, ఇది ప్రశ్న లేదు. ఇది ప్రశ్నించాల ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఇప్పుడు ఇది ల్యాండ్ యాక్ట్ కింద వచ్చింది. దీంట్లోన పాస్ పుస్తకంలో నీ బొమ్మ ఎందుకని ప్రతి ఒక్క వరకు ప్రతి ఒక్క సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు మా ఆస్తుల మీద, మా తాతల ఆస్తుల మీద, ముత్తాతల ఆస్తుల మీద నీ బొమ్మ ఎందుకు, నువ్వు ఉండే 5 ఏళ్ళకి నీ బొమ్మ ఎందుకు, నెక్స్ట్ ఎవరు వస్తారు కూడా తెలియదు. ఇది ప్రభుత్వంకి ఒక సిగ్నల్స్ ఉంటాయి, స్టిక్కర్ మీద. ఇప్పుడు భారత ప్రభుత్వంకి 3 సింహాలు, తర్వాత ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి ఒక చిహ్నం ఉంటుంది. ఇంతకుముందు 2 ముగ్గురు ఇట్లా అవన్నీ సింబల్స్ పెడుతుంటారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సింబల్స్. ఇట్లాంటివి పెట్టి డెవలప్ చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ రూపంలో బొమ్మలు వేసేది ఎక్కువైపోయింది. ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు మొదలు పెడితే చంద్రబాబు కొనసాగించారు. ఆయనేమి ఇది కాదు, ఆయన కూడా పబ్లిసిటీ పిచ్చితో చంద్రన్న కానుక ఇటువంటి చేయకూడదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమందిస్తే అది అందియాలి. మీరు కానుకలు ఇచ్చేదానికి మీ ఇంట్లో నుంచే మీరు కదా ప్రజలను ట్యాక్స్ తీసుకుని కదా ఇచ్చేది.
కానుకలు అనేది పేర్లు పెట్టుకోవద్దండి. ఇది ఇట్లా కొనసాగిస్తే ముందుకు చూడండి. ఇప్పుడు జగన్ గారు ఎట్లా చేసినారు. ఇప్పుడు ఆయన పెయింటింగ్తో సహా పెయింటింగ్ పెట్టడము, ఇంటికి స్టిక్కర్లు, సిద్ధం సభకి బ్యానర్లు, ఎన్ని డబ్బులు అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ప్రజాధనం నుంచి. పేపర్లకి, టీవీలకి అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఎన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రొఫెసర్ నాగరాజు గారికి మళ్ళీ ఆయన నాగేశ్వరరావు అంటారు, మళ్ళీ ప్రొఫెసర్ అంటాడు. మళ్ళీ ఆయన బుర్ర ఎట్లా ఉందో, మళ్ళీ ఏమి భజన చేసే మండలి అవుతుందో అర్థం కావడంలా. ఎవరు ఇవ్వకూడదు అవకాశం ఇది. దాని లాజిక్ ఎట్లా చెప్తాడంటే 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఎవరు ఉండాలా అంటే నీకు బర్త్డే సర్టిఫికేట్ మీద బర్త్ సర్టిఫికేట్ మున్సిపల్ కమిషనర్ ఉండకూడదు. అవన్నీ వ్యవస్థలు రా నాయన. అవి ఎప్పటికి ఉంటాయి. ఆ వ్యవస్థలో ఎప్పుడు మన ముద్ర ఉంటుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివితే ఇంటర్మీడియట్ బోర్డుది ఉంటుంది, 10th క్లాస్ చదివితే 10th క్లాస్ బోర్డు ఉంటుంది. సంబంధం లేదు. వీళ్ళు ముఖ్యమంత్రులు వస్తున్నారు పోతారు. రాజకీయ నాయకులు 5 ఏళ్ళు పరిపాలించే వాళ్ళు వీళ్ళు. వీళ్ళేం రాజపాలకులు కాదు, రాజవంశీయులు కాదు. ఇదేం ప్రజారాజ్యం, ఇది ప్రజాస్వామ్యం, ఇది రాజరిక పాలన కాదు. బ్రాండ్లు వేసుకొని మనం పెట్టుకొని ఇంకా 2 రోజులు పోతే ఫోటోలు పెట్టుకొని పూజ చేయాలంటారు. పెట్టుకోండి రా, భజన చేసుకోండి. ఇప్పుడు భూమి మీద మీకు ఎవరు కనపడంలే, శివుడు కనపడంలే, సృష్టిలో పంచభూతాలు కనపడంలే. భజన చేసి నీకు మనుషులు కనపడుతున్నారు, మనిషి రూపంలో రాక్షసులు కనపడుతున్నారు. కాబట్టి మీరు ఇట్లా అయిపోతున్నారు. మీ కర్మరా. అక్కడ శివకి సమాధానం చెప్పాలి. ఈడే భూమి మీద నీకు ఈ గుణపాఠం నేర్పిస్తాడు మన వీరభద్రుడు. తస్మాత్ జాగ్రత్త. జయ వీరభద్రుడికి నమో నమః.